హాయ్ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వెంకట్ మీ వాణికృష్ణ. ఈరోజు కార్తీక మాసం ఆఖరి రోజు. అందుకే 30 రోజులు కంప్లీట్ అయిందని నక్షత్ర ముగ్గు వేసి దీపాలు పెట్టాను. ఈ ముగ్గేయడానికి 9 లైన్‌లు చుక్కలు పెట్టాలి. మధ్య చుక్క, ఫస్ట్ లైన్‌లో 8 చుక్కలెట్టాలి. సెకండ్ లైన్‌లో 7, మూడో లైన్‌లో 8 చుక్కలు, నాలుగో లైన్‌లో 7 చుక్కలు, ఐదో లైన్‌లో 6 చుక్కలు, ఆరో లైన్‌లో 3 చుక్కలెట్టాలి. నెక్స్ట్ ఆపోజిట్ సైడ్‌కి వెళ్ళి ఏడో లైన్‌లో 7 చుక్కలెట్టాలి. ఎనిమిదో లైన్‌లో 6 చుక్కలెట్టాలి. తొమ్మిదో లైన్‌లో 3 చుక్కలెట్టాలి. అప్పుడు చుక్కలు పెట్టడం కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ 6 చుక్కల లైన్‌ని మరియు 7 చుక్కల లైన్‌ని ఓ లైన్ గీయాలి. 8 చుక్కల లైన్‌లయితే 4 చుక్కలు కలపాలి. ఆపోజిట్ కూడా సేమ్ అలాగే కలపాలి. అప్పుడు నక్షత్ర ముగ్గు రెడీ అవుతుంది. నెక్స్ట్ కలర్స్ వేసాను. పసుపు కుంకాలు వేసి తర్వాత పూజకు ప్రారంభించాను. పూజకు కావాల్సిన 3 కావాలి మెయిను. ధూపం, దీపం, నైవేద్యం. ధూపం వెలిగించిన తర్వాత జ్యోతి సమర్పించి నైవేద్యం సమర్పించాలి. పూజ కొనసాగిస్తూ దేవీ దేవతలను మరియు కార్తీక దామోదరుడిని ఆహ్వానించి పూజ చేసుకోవాలి. చాలామంది నక్షత్ర ముగ్గు పౌర్ణమి రోజు కూడా ఏస్తారు. నేనైతే పౌర్ణమి రోజుకి 15 రోజులే కంప్లీట్ అయింది కాబట్టి కార్తీక మాసం వచ్చని 15 నక్షత్రాలు చెరువుడి దీపాలు పెట్టి పూర్ణచంద్రుని పెట్టి చేశాను. ఇప్పుడు 30 రోజులు కంప్లీట్ అయింది కాబట్టి ఈ ముగ్గు వేశాను. ఇంట్రెస్ట్ ఉంటే 30 దీపాలు కూడా పెట్టుకోవచ్చు. నేను 11 దీపాలే పెట్టాను. ఈ ముగ్గుని శ్రీచక్రం ముగ్గు అని కూడా అంటారు. ఐశ్వర్య ముగ్గు అని కూడా పిలుస్తారు. చాలామంది ఏస్తారు. 27 నక్షత్రాల్లో ఏమన్నా 12 రాసుల్లో కూడా దోషాలున్నా కూడా ఈ ముగ్గేసి దీపాలు పెట్టి పూజ కూడా చేస్తారు. మన సౌత్ ఇండియాలో అయితే రోజు ముగ్గులు వేస్తాము. అలా కాకుండా ముఖ్యమైన రోజుల్లో కార్తీక మాసంలోను రంగులేసుకొని దీపాలు పెట్టుకుంటే ఆ పాజిటివ్ ఎనర్జీ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. నాకలా అనిపిచ్చింది. నేను ఎలాగో డైలీ దేవాలయానికెళ్ళి ఆకాశ దీపాన్ని పెట్టలేను. మా ఇంటి దగ్గరే యేసుకొని దీపాలు పెట్టుకోవచ్చు అనే ఐడియాతోటి నేను అలా చేస్తున్నాను. అలా ఒక 10 డేస్ అన్నా ముగ్గులు పెట్టాను. ఓం ముగ్గు, స్వస్తిక్ ముగ్గు, కుబేర ముగ్గు, శివలింగం ముగ్గు, ముగ్గులు వేసి దీపాలు కూడా పెట్టాను. వీటితో పాటు త్రిశూలం ముగ్గు, విష్ణుమూర్తి శంకు, చక్రం, నామాలు ముగ్గులు కూడా పెట్టాను. ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు వాచ్ చేయండి. అన్ని షార్ట్స్‌లోను, వీడియోల్లో కూడా ఉంటాయి. థాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్. మీ వాణికృష్ణ. శ్రీ వెంకట్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. నా వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఓకే. జై హర హర మహాదేవ్.